స్వదేశంలో కుంబ్లే రవిశాస్త్రి హయాంలో భారత్ ఒక్కొక్క టెస్టు ఓడింది. ఇక రాహుల్ ద్రావిడ్ హయాంలో 2 మ్యాచ్ల్లో ఓడింది. అయితే ప్రస్తుత టీమిండియా పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు టీ20 టెస్టులకు వీడ్కోలు పలికారు. కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు ఆట తీరు రోజు రోజుకు దిగజారుతూ వస్తుంది. ముఖ్యంగా టెస్టుల్లో ఎన్నడూ లేని విధంగా గంభీర్ కోచ్ అయ్యాక స్వదేశంలో భారత జట్టు ఏకంగా 4 టెస్టుల్లో ఓడింది. అంతకుముందు కుంబ్లే రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్ కోచ్లుగా పనిచేశారు. దశాబ్ద కాలం పాటు వీరు కోచ్లుగా పనిచేశారు. ఆ సమయంలో భారత్ కేవలం 4 టెస్టుల్లో మాత్రమే స్వదేశంలో ఓడింది. అయితే గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కాగానే భారత జట్టు ఏకంగా 4 మ్యాచ్ల్లో ఓడింది. రోహిత్, కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్లు టెస్టులకు గుడ్ బై పలికారు. చతేశ్వర పుజారా కూడా టెస్టులకు గుడ్ బై పలికాడు. ఇక రహనేపై వేటు వేశారు. ప్రస్తుత భారత జట్టు టెస్టుల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. విదేశాల్లో పేస్ బౌలింగ్ ను, స్వదేశంలో స్పిన్ బౌలింగ్ ను ఆడలేకపోతుంది. బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ లాంటి బలహీనమైన జట్లపై నెగ్గి ఉనికిని చాటుకుంటుంది. గంభీర్ కోచ్గా మారిన తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడింది. కేవలం ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా కివీ చేతిలో ఓడింది. ముఖ్యంగా కివీస్ అయితే భారత్ లోనే 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇక తాజాగా సౌత్ ఆఫ్రికాతో కూడా టెస్టు సిరీస్ ఓడిపోయేలా కనిపిస్తుంది. రెండో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది, లేదంటే సిరీస్ సౌత్ ఆఫ్రికా సొంతం అవుతుంది. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లు ఎవరు కూడా నాణ్యమైన స్పిన్నర్లను ఆడలేకపోతున్నారు. ఒకప్పుడు స్పిన్ ను నమ్ముకొని గెలిచిన భారత జట్టు ఇప్పుడు అదే స్పిన్ కు ఓడిపోతున్నారు. ఒక్కరికి కూడా స్వీప్ షాట్లు ఆడటం రావడం లేదు. ప్రతి ప్లేయర్ కూడా డ్రైవ్ ఆడే క్రమంలో వికెట్లను పారేసుకుంటున్నారు. ఒకప్పుడు సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, రహనే, పుజారా, రోహిత్ వంటి ఆటగాళ్లు స్వీప్ షాట్లు ఆడుతూ స్పిన్నర్లపై పైచేయి సాధించేవారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్లేయర్లు స్వీప్ షాట్లకు బదులు రివర్స్ స్వీప్ షాట్లు ఆడుతూ వికెట్లను పారేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న జట్టులో జైస్వాల్, గిల్, రాహుల్ మినహా మిగిలిన ప్లేయర్లకు స్వీప్ షాట్లు ఆడడమే రాదు. ఇక రిషబ్ పంత్ అయితే అడ్డుదిడ్డంగా షాట్లు ఆడడం తప్ప కుదురుగా ఆడడం లేదు. దీంతో మొత్తంగా బ్యాటింగ్ అప్రోచ్ మారకపోతే రాబోయే కాలంలో టీమిండియా మరో శ్రీలంక అవడం ఖాయం.